down and as well as leaflets down. విశాఖ పార్లమెంటు 2014 ఎలక్షన్స్ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కారణం ఏమిటంటే విశాఖలో ఉన్నటువంటి వేళ మేజర్ పార్టీస్ కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఆ పార్టీలతో ధీటుగా ఇంకా ఆ పార్టీలని అధిగమించి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నేను డాక్టర్ గుట్టుకుప్పల సూర్యారావు గ్యాస్టో గుర్తుపై పోటీ చేస్తూ ప్రచారాన్ని గల్లీలో కూడా చేస్తూ ఉన్నాను. నేను స్థానికుడిని, విశాఖ ప్రజలతో మమేకమై 40 ఏళ్ళుగా జీవిస్తున్నాను. విశాఖ కల్చరు నాకు తెలుసు, ఇక్కడ ప్రజల యొక్క యాటిట్యూడు, బిహేవియర్ నాకు తెలుసు. అందుకారణం చేత వారి కష్టాల కోసం, పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ నేను బరిలో ఉన్నాను ఈవేళ. అయితే ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో గగనతలం నుంచి హెలికాప్టర్ పైన విశాఖ సెగ్మెంట్లో ఉన్నటువంటి భీమిలి, ఎస్కోట, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, గాజువాక వాటరు దేవుళ్లకు పుష్పాభిషేకం చేస్తున్నాను. ఇంతవరకు మనం నాయకులు, ఏ నాయకుడు కూడా వాటర్ని గౌరవించడం లేదు. వాటర్ని కొందామని చూస్తున్నారు. సంతలో పశువులను కొన్నట్లుగానో లేకపోతే సంతలో వస్తువు కొన్నట్లుగానో వాటర్ని కొనాలనుకొని వాటర్కి సారా పోయించాలనుకున్నటువంటి నాయకులే తప్ప మనకి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనేటువంటి నాయకులు ఎవరు మనకు కనబడటం లేదు. ఎంతసేపు మనం ఓటు వేయించుకుందాం, తర్వాత వాళ్ళపైన గుర్రపు స్వారీ చేద్దాం అని వాళ్ళే. అందుకే దానికి భిన్నంగా నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రజాస్వామ్యంలో వాటరే మహారాజు. వాటర్ తలంచుకుంటే ఒక సామాన్యుని కూడా రారాజుగా చేయగలడు ఆయన. అటువంటి శక్తివంతమైనటువంటి వాటర్కి ఆయనకి పుష్పాభిషేకం నేను చేస్తున్నాను. ఎందుకంటే వాటరు నాకు దేవుడు. దేవుడికి మనం ఫలం, పుష్పం, తోయం ఏదో ఒకటి ఇస్తాం మనం. నేను అతి సామాన్యమైనటువంటి అభ్యర్థిని కాబట్టి నేను నా వాటరు దేవుళ్ళందరికీ కూడా పుష్పాలందించి పుష్పాభిషేకం చేసి, సోదరులారా, ఇవాళ విశాఖపట్నంలో బరిలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థుల్లో ఎవరు మీకు బాగా తెలిసిన స్థానికుడు, ఎవరు విద్యాధికుడు, ఎవరు రాష్ట్రపతిచే దేశంలో అత్యంత ఉన్నతమైన 3వ పురస్కారం అందుకున్నాడు, ఎవరు ఐక్యరాజ్య సమితిలో నాటి అమెరికా అధ్యక్షుడితో సహా కలిసి ఒకే వేదిక పైన ప్రసంగించారు, ఎవరు మీ యొక్క పిల్లల నుంచి పెద్దల వరకు మీ అందరి కష్టాల గురించి పోరాడుతున్నాడో ఆలోచించి ఆ వ్యక్తి అయినటువంటి నాకు గ్యాస్టో ముద్రపైన ఓటు వేసి నన్ను పార్లమెంటు పంపిస్తే పార్లమెంటులో విశాఖ వాణిని వినిపించి విశాఖ సమస్యలపై పోరాడుతాను. అంతేకాదు నా జీవితం గత 30 ఏళ్లలో ఓపెన్ బుక్. అంటే నా జీవితమే మెసేజ్ అబౌట్ మై ప్రామిసెస్. నా యొక్క వాగ్దానాలకు నా గత 30 ఏళ్లలో నేను చేసినటువంటి కార్యక్రమాలే సమాధానంగా నేను భావిస్తున్నాను. అందుకారణం చేత ప్రజలు విద్యుత్తుతో ఆలోచించి విశాఖపట్నం ఈవేళ 70% చదువుకున్న వాళ్ళే, 30% మాత్రమే నిరక్షరాస్యులు. అందుకే ఎలక్షన్లు ఏంటంటే చదువుకున్న వారికి, చదువు లేని వారికి మధ్య పోటీ. ఈ ఎలక్షన్లు ధర్మానికి అధర్మానికి మధ్య పోటీ. ఈ ఎలక్షన్లు సామాన్యునికి డబ్బు సంచులతో తిరుగుతున్న వారికి మధ్య పోటీ. ఈ ఎలక్షన్లు నిజమైన స్థానికులు అని చెప్పుకునే వారికి మధ్య జరుగుతున్న పోటీ ఇది. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించి విజ్ఞతతో 70% చదువుకున్న వాళ్ళు మీకేం కావాలో నిర్ణయించుకోండి. అంతర్జాతీయంగా పేరు విశాఖపట్నానికి రానున్న రోజుల్లో విశాఖను రాజధానిగా చేసే వ్యక్తి ఎవరు? విశాఖ ప్రజలకు కాలుష్యాన్ని తొలగించే వ్యక్తి ఎవరు? ప్రజలే నాకు హైకమాండ్, ప్రజల మేనిఫెస్టో. కాబట్టి దయచేసి మరికొద్ది క్షణాల్లో గగనతలపై నుంచి మీకు
పుష్పాలు అందివ్వడానికి వస్తున్నటువంటి నాకు స్వాగతించి నా ఎన్నికల గుర్తైనటువంటి గ్యాస్ స్టవ్ పైన ఈ అమూల్యమైన ముద్ర వేసి విశాఖ చరిత్రను, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గెలిపించినటువంటి ఘనత విశాఖ వాసులకే దక్కుతుంది. విశాఖ వాసులారా, చైతన్యవంతులవ్వండి, మేల్కొనండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, గుండా స్వామ్యాన్ని, ధనస్వామ్యాన్ని కన్నెర్ర చేసి పారద్రోలండి. అప్పుడే విజయోస్తవుతుంది. తద్వారా మీకు నేను సేవ చేసే భాగ్యం కలుగుతుంది. జై హింద్.